కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 జాబితాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన చేసిన తర్వాత 5వ జాబితా ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు అటు ఆలూరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన చాలా అయిష్టంగా ఉన్నారు, కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారన్న వార్తలు గుప్పమంటున్న నేపథ్యం కొంత కలవరం పుట్టిస్తోంది. వైసీపీ రిపోర్టర్ దుర్గాతో మాట్లాడదాం. దుర్గా, 5వ లిస్టుకు సంబంధించి ఆల్రెడీ కసరత్తు ప్రారంభమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 5వ లిస్టు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? ఈరోజు ఎవరెవరు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు? ఎంతమందితో 5వ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది? సతీష్, ఇప్పటికే 4 లిస్టులు వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. అటు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్లు వీటన్నింటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి 4 లిస్టులు ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. మొత్తం 68 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి కొత్త ఇన్ఛార్జీలని నియమించారు. మరొక 10కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జీలని నియమించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 5వ లిస్టుకి సంబంధించి కసరత్తు అనేది సీఎం జగన్ చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఈరోజు ఎమ్మెల్యేలు మరోసారి క్యూ కట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే లిస్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా అయిపోయాయి. 5వ లిస్టు అలాగే దానికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజైతే మంత్రులు గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా పిన్పే విశ్వరూప్ వీళ్ళిద్దరూ ప్రధానంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు, సీఎం జగన్ ని కలిశారు. అయితే ఈ గుడివాడ అమర్నాథ్కి ఇప్పటికే అనకాపల్లి నుంచి ప్రస్తుతం ఇంకొక ఇన్ఛార్జ్ని ఆల్రెడీ నియమించారు కాబట్టి ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ ఖాళీగా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ అయితే పెందుర్తి నుంచి పోటీ చేయాలని ఒక అధిష్టానం వద్ద ఆయన ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ అతన్ని యలమంచిలి పంపించాలా లేదంటే వేరే చోటకు పంపించాలనే దానికి సంబంధించి అయితే కసరత్తు జరుగుతుంది. వీటికి నేపథ్యంలో దీనిపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఎమ్మెల్యేగా మీరు ప్రస్తావించినట్టుగా గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి శాసనసభ్యుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అక్కడ మలసాల భరత్ కుమార్కి ఇన్ఛార్జిగా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆయన స్థానం పైన ఉత్కంఠ నడుస్తోంది. మీరు పెందుర్తి స్థానం అడుగుతున్నారంటున్నారు. పెందుర్తిలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు. అలాగే యలమంచిలకు సంబంధించి తనకు కాకపోయినా తన తనయుడికైనా టికెట్ ఇవ్వాలని ఆల్రెడీ కన్నబాబు రాజు యలమంచిలి సిట్టింగ్ శాసనసభ్యుడు ఇప్పటికే హైకమాండ్ ముందు ఒక ప్రపోజల్ పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్కు అవకాశాలు ఎలా ఉండొచ్చు? ఇవి ఒకవేళ అక్కడ యలమంచిలి కన్నబాబు రాజు ఒప్పుకోకపోయినా, పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఒప్పుకోకపోయినా పరిస్థితి ఎలా ఉండొచ్చు? అయితే ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనకాపల్లికి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు కాబట్టి అతని స్థానంలో ఆల్రెడీ భరత్ కుమార్ని కొత్త ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి. అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఎక్కడ అకామిడేట్ చేయాలనే దానికి సంబంధించి అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్కి ఏదో ఒక స్థానం నుంచి ఇన్ఛార్జిగా ఇవ్వాలి, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఒక ఆలోచనలు అయితే సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అమర్నాథ్ని ఎక్కడ పెట్టాలనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం సందిగ్ధత అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే పెందుర్తి నుంచి తాను పోటీ చేస్తాననే ఒక ప్రపోజల్ అయితే అధిష్టానం ముందు గుడివాడ అమర్నాథ్ పెట్టినట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదీప్ రాజు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇటీవల సీఎం జగన్ కలిశారు. నాకే అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. ఇక అధిష్టానం అయితే ఖచ్చితంగా యలమంచిలికి గుడివాడ అమర్నాథ్ పంపించే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజును ఈ ఎన్నికలకు తప్పించాలనే ఒక ఆలోచనలో ఆల్రెడీ అధిష్టానం ఉంది కాబట్టి ఆ కన్నబాబు రాజు మాత్రం తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ యలమంచిల్లో గుడివాడ అమర్నాథ్కి అవకాశం ఇవ్వాలి, అక్కడి నుంచి ఆయన పోటీకి దించాలనే ఒక ఆలోచనలు అయితే అధిష్టానం ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇప్పుడు 5వ లిస్టులో వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీంతో పాటు మంత్రి విశ్వరూప్కి సంబంధించి ప్రధానంగా మంత్రి విశ్వరూప్ అయితే ఇప్పటికే చాలా వివాదం నడుస్తుంది. తన కుమారుడికి ఇవ్వాలని కుమారుడు పట్టుబడుతుంటే తనకి ఇవ్వాలంటూ కూడా తన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అధిష్టానం గతంలో కూడా తన కుమారుడికే ఇస్తుంది, మీరు పక్కన ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆయనకి సమాచారం ఇచ్చినట్టు నేపథ్యంలో గతంలో కూడా సీఎం జగన్ ని ఆల్రెడీ కలిశారు. ఇప్పుడు విశ్వరూప్కే కొనసాగిస్తారా లేదంటే కుమారుడికి ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం తాడేపల్లికి విశ్వరూప్ వచ్చాడు. ఆయన కూడా సీఎం జగన్ ని కలిశారు. కలిసిన తర్వాత ఈ సీటుకి సంబంధించిన చర్చ జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. సతీష్, దుర్గా, మనం ఇంకో మీరు చెప్పిన లిస్టులో మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన దర్శి సిట్టింగ్ శాసనసభ్యుడు. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఒంగోలు ఎంపీ ఛాన్స్ కూడా మద్దిశెట్టి వేణుగోపాల్కి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈయన పిలవడం వెనక కారణం ఏంటి? ఈయన భవితవ్యం కూడా ఏదో ఒకటి తేలబోతుందా? ఏమైనా హామీ వచ్చిందా హైకమాండ్ నుంచి?
ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మదిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. ఆయన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆల్రెడీ ఇన్ఛార్జి ప్రకటించారు కాబట్టి ప్రస్తుతం మదిశెట్టి వేణుగోపాల్ ఖాళీగా ఉన్నారు. అయితే ఒంగోలు పార్లమెంటుకి సంబంధించి మాగుంటకు ఈసారి ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేసినటువంటి నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు నుంచి మదిశెట్టి వేణుగోపాల్ పోటీ చేస్తానంటూ కూడా తన ప్రపోజల్ని అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలిసింది. దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి. ఇటీవల గడిచినటువంటి వారం రోజులు ఇప్పటివరకు 4 సార్లు మదిశెట్టి వేణుగోపాల్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఏదో ఒక చోట అంటే అయితే ఎమ్మెల్యే లేదంటే ఎంపీ స్థానం నుంచి తాను పోటీ చేస్తానంటూ కూడా మదిశెట్టి వేణుగోపాల్ ఆల్రెడీ అధిష్టానానికి చెప్పినటువంటి నేపథ్యంలో ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి వేణుగోపాల్ని బరిలోకి దించాలని అధిష్టానం ఆలోచన చేస్తుంది. దీంతోపాటు గిద్దలూరుకు సంబంధించి కూడా ఆప్షన్ కూడా ప్రస్తుతం ఉంది. గిద్దలూరు కూడా ప్రస్తుతం అయితే అన్నారాంబాబు తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పరిశీలన జరుగుతుంది. అయితే ఏది ఎక్కడ అకామిడేట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా సందిగ్ధత అనేది కొనసాగుతుంది. వీటన్నిటికి సంబంధించి ఆ 5వ లిస్టులో ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నాడు. గుడివాడ అమర్నాథ్తో పాటు విశ్వరూప్ అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ ముగ్గురికి సంబంధించిన క్లారిటీ 5వ లిస్టులో వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు సీఎం జగన్ ని కలిసినటువంటి పరిస్థితి. అయితే 5వ లిస్టుకి సంబంధించి అయితే చాలా సీరియస్ గా కసరత్తు అనేది చేస్తున్నారు. ఇప్పటివరకు 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు కాబట్టి ఇక మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి ప్రధానంగా ఎంపీ స్థానాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ స్థానాలకు